పార్లమెంట్ మీద దాడి అన్నటువంటి దాంట్లో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే ఏదో ఎంపీలని ఏదో చేసేయాలి లేకపోతే పార్లమెంట్ని ఏదో చేసేయాలి అని కాదు. ఒక ప్రచారం కోసం ఆరుగురు కలిసి చేసినటువంటి ప్రయత్నం, అది కూడా సోషల్ మీడియా ద్వారా పాపులర్ కావడం అన్నటువంటి ఒక మానసికమైనటువంటి జాడ్యం ఈ మధ్యకాలంలో చేరినటువంటి యువతరంలో పుట్టుకొచ్చినటువంటి ఒక ఆలోచన. అరడజన్ మంది ఇట్లాగా ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకుని గురుగావులో మీటింగ్ అయ్యారు. ఈ ఆరుగురు కలిసి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి రావాలి అంటే పార్లమెంట్లో హడావిడి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఈ ఆరుగురు కలిసి వేసినటువంటి ఎత్తుగడే పార్లమెంట్లో చేసినటువంటి ఓవర్ యాక్షన్ అన్నటువంటి విషయం బయటపడింది. వీళ్ళు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాలకు చెందిన వాళ్ళుగా గుర్తించారు. హర్యానాకి చెందిన నీలం, మహారాష్ట్రకి చెందిన అమోల్ షిండే, కర్ణాటకకి చెందిన సాగర్ శర్మ, మనోరంజన్లుగా గుర్తించారు. హర్యానాలో హిస్సార్, మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని మైసూర్ ప్రాంతవాసులుగా వీళ్ళని గుర్తించారు. వీళ్ళలో ప్రధానమైనటువంటి హర్యానాకి చెందిన నీలం, మహారాష్ట్రకి చెందిన అమోల్ షిండే, కర్ణాటకకి చెందిన సాగర్ శర్మ, మనోరంజన్లు దొరికారు. ఇప్పుడు మిగతా ఇద్దరి గురించి కూడా వెతుకుతూ ఉన్నారు. ఇందులో మనోరంజన్ తండ్రి దేవరాజ్ గౌడ అయితే తన కొడుకు ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదని చెప్తున్నారు. నా కుమారుడు లోక్సభ లోపలికి ఎందుకు దూకాడు అర్థం కావట్లేదు, వాడు దేశభక్తుడు, స్వామి వివేకానంద ఫాలో అయ్యారు, సమాజ సేవ చేస్తుంటాడు, ఎందుకు పార్లమెంట్ లోపలికి వెళ్ళాడు, గ్యాస్ బాంబులు ఎందుకు వదిలాడు అర్థం కావట్లేదు అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు తీసుకెళ్ళింది ఈ మనకి వీటిట్లో పుట్టినరోజులప్పుడు వాడేటటువంటి స్మోక్ బాంబుది తీసుకెళ్లారు. కాళ్ళ కిందన పెట్టుకున్నటువంటి వ్యక్తి అతను లోపలికి దూకడం కానీ ఇదంతా జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకెళ్తున్నప్పుడు కూడా నినాదాలు, భారత్ మాతాకి జై లాంటి నినాదాలు చేశారు. అసలు వీళ్ళ మొత్తం స్కెచ్ ఏంటన్నది ఇక ఫైనల్ కావాల్సి ఉంది.